లక్ష్మే బాబు ఒక్క రూపం తప్ప తన మాటలు అలవాట్లు అంతా లక్ష్మే బాబు. డాక్టర్ గుప్తా గారికి బంధువట. పూర్తిగా రూపం మార్చమంటే కూడా మార్చగలం. లక్ష్మే బాబు పూర్తిగా రూపం మార్చమంటే కూడా మార్చగలం. బావా బావా బావా, ఏంటి బావా ఇది? నువ్వేమైపోతావా అని భయంగా ఉంది. నా మనసులో ఎన్నో విషయాలు నీతో పంచుకుందాం అనుకున్నాను, కానీ నువ్వు అవకాశం ఇవ్వడం లేదు. ప్లీజ్ బావా, భవిష్యత్ని ఒక్కసారి ఆలోచించు. లాఫ్ యాజ్ మచ్ యాజ్ యూ బ్రీత్, లవ్ యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్. నీ మాటలే బావా, మర్చిపోయావేమో అని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. నా మీద టెస్ట్ చెప్పండి అంకుల్. జ్యోతి ఎవరు? నా కూతురు. ముందు ఇప్పుడు చూడలేదే. ఇప్పుడు లేదు. ఈ ఊరు రాకముందే నా కూతురు చనిపోయింది. మరి జ్యోతి మీ కూతురు అన్నారు? ఆమెను కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. కానీ వేరే రూపం ఇవ్వక తప్పలేదు. జీవితం యొక్క విలువను తెలియజేయడానికి ఇవ్వక తప్పలేదు విష్ణు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. భవ్య, భవ్య. వస్తున్నాను బావా. అమ్మా భవ్య, అంకుల్. ఆ పిచ్చిదాన్ని ప్రేమలో పడి వీడు మారడనుకున్నాను, కానీ మారాడు. కాదు కాదు, నువ్వే మార్చావమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. ప్రేమించడం పిచ్చితనం కాదు అంకుల్. ప్రేమించిన వాళ్ళు దక్కకపోతే ప్రాణాలు తీసుకోవడానికైనా వెనకాడరు. అదే ప్రేమంటే. భావన్ నేను కేవలం అతను ఎంతగానో ఇష్టపడే సిద్ధాంతాన్ని వదులుకోవద్దన్నాను అంతే. వస్తాను అంకుల్. L to the O to the B to the E, da da, check it out, da da, check it out. Come, let's work on the chain of a man who chased the world with power of love. Check it out, check it out, check it out, check it out, check it out. ఏమనుకుంటున్నారు చెప్పండి? ఆఫీస్కి వచ్చింది ఆడుకోవడానిక?
ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద సక్సెస్. అపజయాలు జయాలకు నాంది. L to the O to the B to the E, da da, check it out, da da, check it out. Come, let's work on the chain of a man who chased the world with power of love. Check it out, check it out, check it out, check it out, check it out. నమస్తే మ్యామ్, మా అబ్బాయికి చిన్న ప్రాబ్లం ఉంది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సార్కి చెప్పి అమౌంట్ ఇప్పిస్తారా? ఓ అలాగా, సార్తో చెప్తాను రండి. బావా, భవ్య, ఇతనికి ఏదో ప్రాబ్లం ఉందంట. ఏంటి? అమౌంట్ తీసుకెళ్ళి జాగ్రత్త చూసుకోండి, సరేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. మీలాగే ఒక అక్క వచ్చి మమ్మల్ని చాలా బాగా చూసుకునేది. సరేదా, కూర్చో. అందరూ బాగా చదువుతున్నారా? బాగా చదువుతున్నావా? ఏరా, బాగా చదువుతున్నారా? భవ్య, పెళ్ళెప్పుడు? పెళ్ళా? నీతోనా? ఏ, నాకేం తక్కువ?
ఒకరిని ప్రేమిస్తావు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావు. అయినా మీ మగాళ్ళంతా ఇంతే. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అలాగే ఉన్నారులే. చిచి పదండ్రా. బావా నువ్వు చెప్పినట్టే జరిగింది. తను చాలా ఫీల్ అయినట్టుంది. బావా అటు చూడు. ప్రతిసారి డబ్బులు అడుగుతున్నావు, ఇక ఇవ్వను, జాగ్రత్త. జేడి ఇదిగో ఇదే లాస్ట్ పేమెంట్. చిచి. భవ్య నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అన్నా వెళ్ళిన పని అయిందా? అయిందిరా. ఎప్పటికప్పుడు విష్ణు వాళ్ళ నాన్న దగ్గర నుంచి డబ్బులు లాగుతూనే ఉన్నా. అరే సౌండ్ లేకుండా ఉండేస్తావే. బొమ్మ కళ్ళు కొడతాడు. చెప్పు చెప్పరా చెప్పరా. డబ్బులు ఎందుకు తీసుకున్నావు? మా నాన్న దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు? చెప్పు. మా నాన్న దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు? చెప్పు. చెప్తావా చంపమంటావా? ప్లేస్ లేదురా. చెప్పు చెప్పరా చెప్పు. అంతా నేను చేశాను. ఇక్కడికి వచ్చి మీ నాన్న టార్చర్ చేయమంటే నేను చేశాను. అంకుల్ 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 మీరే గెలిచారు. నా కుటుంబం నన్ను ఎంతగా ప్రేమిస్తుందో మీరు చెప్తే నమ్మలేదు. కానీ ఇప్పుడు నా కళ్ళారా చూస్తున్నాను, మనసారా ఆస్వాదిస్తున్నాను. నేను లేని లోటు నా కుటుంబం ఎంతగా ఫీల్ అవుతుందో దగ్గరగా చూశాను. కానీ విష్ణు మాత్రం మారిపోయాడు అంకుల్. నన్ను ప్రేమించానన్నాడు, నాతోనే జీవితం అన్నాడు.
అంత అబద్ధం అంకుల్, అంత అబద్ధం. నా ఒక్కగానొక్క కూతురు. నీది నా కూతురు మొహమేనమ్మా. ఆశ్చర్యంగా ఉంది కదమ్మా. నా కూతురు కూడా తన జీవితంలో ఫెయిల్ అయిందని నన్ను అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. అంకుల్, అవునమ్మా, నా మనసు నిండా నా కూతురే ఉందమ్మా. ఎన్నో సర్జరీలు చేశాను. అదృష్టవశాత్తు ఇంతకాలానికి నా కూతురు ముఖాన్ని నీకు తీసుకురాగలిగాను. నీకు ఈ రూపాన్నిచ్చి నా కూతుర్ని నీలో చూసుకుంటున్నాను తల్లి. నేను అదృష్టవంతురాలు అంకుల్. కాదమ్మా, నేనే అదృష్టవంతుడి. అమ్మా, నోరారా ఒక్కసారి బాబాయ్ అని పిలువమ్మా. బాబాయ్. అమ్మా, అమ్మ జ్యోతి, అమ్మా. బాబాయ్, విష్ణు నన్ను మోసం చేశాడు. వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. విష్ణుని వదలను బాబాయ్, ఖచ్చితంగా నిలదీస్తాను. ఏడవకమ్మా, ఏడవకమ్మా. నేను కూడా నీతోనే వస్తానమ్మా. రాత్రి కోడికూర ఉండొచ్చు కదా, ఒక పని చెప్తే ఒక పని చేస్తావు. వెళ్ళమ్మా. విష్ణు ఎక్కడా? బయటికి వెళ్ళారు. నువ్వెవరో అమ్మా, ఆయనతో నీకేం పని? మాట్లాడాలి. లక్ష్మిని మోసం చేసినట్లు ఇంకెంతమంది అమ్మాయిల్ని మోసం చేస్తాడో తెలుసుకోవాలి. లక్ష్మ? అవును, విష్ణు చేతిలో మోసపోయిన లక్ష్మి. ఒకరిని ప్రేమిస్తాడు, మరొకరిని పెళ్లి చేసుకుంటాడు. చాలా చాలే, ఆపు అమ్మా. విష్ణుబాబు ప్రేమించేది ఒక్కరినే, అది లక్ష్మినే. ఆమె తిరిగి వస్తుందని ఆశతోనే ఇంకా బతుకున్నాడు. ఇప్పుడిప్పుడే భవ్యము వల్ల మనిషి అవుతున్నాడు. అయితే లక్ష్మి ప్రేమని కాదని ఆమెను మరొకరిని పెళ్లి చేసుకోమని ఎందుకన్నాడు? సెలబాబు ఎక్కడన్నాడమ్మా? అయినా మా బాబు అట్టంటోడు కాదమ్మా. అయితే మరెవరన్నారు? నీకు లక్ష్మికి ద్రోహం చేశానురా. జ్యోతి, విష్ణు పట్ల నీ నిర్ణయం తప్పని ఇప్పటికైనా తెలుసుకున్నావమ్మా? తెలుసుకున్నాను అంకుల్. విష్ణువే నా సర్వస్వం. జీవితాంతం విష్ణుతోనే ఉంటాను అంకుల్. పదమ్మా.
అమ్మా జ్యోతి ఆగమ్మా, అమ్మా జ్యోతి ఆగు, ఆగమ్మా జ్యోతి ఆగమ్మా, అమ్మా జ్యోతి ఆగమ్మా. నువ్విన్నాళ్ళు మా ఇంట్లో ఉన్నా నువ్వే మా లక్ష్మివని గుర్తుపట్టలేకపోయావమ్మా. నీ గురించి విష్ణు అంతా చెప్పాడమ్మా. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? నువ్వే లక్ష్మివని అందరికీ తెలుసు. విష్ణు మనసులో నీకు తప్ప వేరొకరికి స్థానం లేదు. నువ్వు అనుకుంటున్నట్టు విష్ణు పెళ్లి చేసుకుంది నన్ను కాదు, నేను ప్రేమించింది ఇతన్నే. తన ఇంట్లో ఒప్పుకోకపోతే విష్ణే రాత్రికి మా పెళ్లి జరిపించాడు. మీ ఇద్దరి గురించి భవ్య రోజు చెప్తూ బాధపడుతూ ఉండేది. విష్ణు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. I really like him for his sincerity. Yes, I too. జ్యోతిగా హాస్పిటల్లో నీ మాటలు విన్న క్షణం నువ్వే నా లక్ష్యం అనిపించింది. కానీ ఈ రూపాన్ని చూసి గుర్తించలేకపోయాను. లెటర్లో నీ హ్యాండ్ రైటింగ్ చూసి అనుమానంతో గుప్తా అంకుల్ని కలిశాను. నిజం తెలుసుకున్నాను. నువ్వు నా ప్రాణం లక్ష్మి. నీపై ప్రేమను పెంచుకున్న నన్ను, మీకన్న వాళ్ళని, అలాగే మమకారం పెంచుకున్న ఈ సమాజాన్ని విడిచి వెళ్ళిపోదాం అనుకున్నావు. నిజంగా అదే జరుగుంటే నీ విలువైన ప్రాణం అబద్ధానికి అపోహకి బలిపెట్టేదనివి. ఈరోజు ఈ నిజాన్ని అందరూ నీపై పెంచుకున్న ప్రేమాభిమానాన్ని చూసేదనివా? ఎందుకలా? జీవితంలో పోరాడే సత్తా లేదా? ఎన్నో క్షణాలను ఎదుర్కొనే మనం క్షణికావేశాన్ని ఎదుర్కోలేమా? ఎదుర్కోవాలి. లైఫ్ ఈజ్ లైక్ ఎ సినిమా. ఓ సినిమాలో నవరసాలు ఉంటే అది ఎలా హిట్ అవుతుందో, అలాగే జీవితంలో కూడా అన్నీ అనుభవించగల దమ్ముంటే అది సక్సెస్ఫుల్ లైఫ్ అవుతుంది. కలర్ఫుల్ లైఫ్లో కష్టాలు వస్తాయి, ఎదుర్కోవాలి. జీవితం అనే పోరాటంలో గెలుపు ముఖ్యం కాదు, పోరాటమే ముఖ్యం. నీలాగే నువ్వు లేవని, మా బిజినెస్ నష్టాల్లో ఉందని నేను ప్రాణం తీసుకుంటే ఈరోజు నువ్వు నాకు, నేను నీకు దక్కేవాళ్ళమా? జీవితం చాలా చిన్నది, కానీ ఎంతో విలువైంది. అది ఏదో ఒకరోజు నీ కళ్ళెదిటే మెరుస్తుంది. ఇప్పుడు ఈ క్షణంలో. నిజానికి మాటల్లో వివరించలేనిది లైఫ్. ప్రేమించడం, కొనసాగించడం తప్ప వేరే మార్గం లేదు. సో యూ షుడ్ లవ్ యువర్ లైఫ్. విష్ణు, జ్యోతిగా నీ రూపం మారిన లక్ష్మిగానే ఇప్పుడు ప్రేమిస్తాను. చూసావా జ్యోతి, ఈ క్షణం ఎంత అందంగా ఉందో. విష్ణు, చిన్నవాడువైనా ఆవేశంతో మాట్లాడినా చాలా అద్భుతంగా చెప్పావు. ఎస్, లైఫ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ డ్రాయింగ్ వితౌట్ అన్ ఎరేజర్. నా స్వార్థం కోసం మిమ్మల్ని నా ఇన్ఫ్లుయెన్స్తో విడదీశాను. నన్ను క్షమించాను. గుప్తా గారు, నా మొహాన్ని ఎవరికి చూపించలేకపోతున్నా. దయచేసి నా మొహాన్ని మార్చేయండి. మీరుండండి సారు, మీ మొక్కని తర్వాత మార్చుకుందరు గాని ముందు నా మొక్కని అందంగా మార్చండి సారు. ఎవరి మొహల్లా? హిర్యానా మొక్కల్లా మార్చేయండి అంకేల్.